ఆంధ్రజ్యోతి మంగళవారం 23/7/2004. ఆహార దరదడ 2 రెట్టింపు, వాతావరణ మార్పులు, అకాల వర్షాల కారణం. సవాళ్లు ఉన్న 2004లో వృద్ధి రేటు శాతం ఆర్థిక సర్వేలు వెల్లడి. మానసిక ఆరోగ్యమే ప్రత్యేక దృష్టి పెట్టాలి. 2050 కల్లా దేశంలో వృద్ధుల సంఖ్య పెంపు. పాలనకు నిప్పు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం. 22A సెక్షన్లో రాజుకున్న మంటలు. 25 విభాగాల్లో ఫైల్ బూడిద. కొన్ని ఫైళ్లు కుప్పంగా పోసి నిప్పు. 5 ఏళ్లుగా అశాంతి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ నజీర్. మన మంచే మన బ్రాండ్, అలా వదిలేస్తారా? యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్. షార్ట్ సర్క్యూట్స్ జరగలేదు. కిటికీ వద్ద కాల్చిన అగ్గిపుల్లలున్నాయి. కీలకమే 22A సెక్షన్లో నిప్పు. దూరంగా కుప్పంగా తగలబడిన ఫైలు. భారత పరీక్ష వ్యవస్థ ఒక మోసం. టీచర్ల అక్రమ బదిలీలు రద్దు. 1917 మంది బదిలీపై ఫైళ్లను తిరస్కరిస్తున్న సీఎం కీలక నిర్ణయం. పాత మండలాలకు కుదరదు. బొత్స హయాంలో అడ్డగోలు బదిలీలు. పలు దఫాలుగా 2004 మంది ట్రాన్స్ఫర్. టీచర్ల నుండి 100 కోట్లు వసూలు. ఎన్నికలకు ముందు చేసినవి ఇప్పుడు రద్దు. నీటిలో ఒక ప్రశ్నకు జవాబు గుర్తించింది కమిటీ. అప్పుడలా ఇప్పుడు ఇలా. అసెంబ్లీ రూల్స్పై జగన్ క్లాసు. నా సభలోకి ప్లకార్డులో వద్దని సదస్సు. నేను అడ్డుకున్నందుకు సింధులు పోలీసు అధికారులపై వార్నింగ్. పోలవరానికి 12,150 కోట్లు నిధులివ్వండి. మేం చెబితేనే చేయాలి. అనేక జిల్లాల్లో నిలిచిన ప్రీ ఓల్డ్ రిజిస్ట్రేషన్లు. అసెంబ్లీ రిజిస్ట్రేషన్లపై ఎమ్మెల్యేల ఉక్కు. భారత్ పరీక్ష వ్యవస్థ ఒక మోసం. బడ్జెట్పై 20 గంటలు దగదగ మోకం తీరు. పార్లమెంట్లో ప్రజాస్వామ్యంగా నా గొంతు నొక్కే ప్రయత్నం. చిక్కుల్లో శాంతి. తెరుచుకున్న తుంగభద్ర గేట్లు. ఆహారం ఏటో చెప్పాలి. శాకాహారమా మాంసాహారమా అనేది చూపించే చాలు. గుడ్డి మాంసం ఎగుమతిదారుల పేర్లు అడిగితే ముందా మేం చెబితేనే చేయాలంటున్నది. ఇక 3వ పేజీ చూసినట్లయితే ఎగువ కాపర్ డ్యామ్. ఎగువన భారీ వరద గోదావరి. పలు చోట్ల వర్షాలు. వరద ప్రాంతాల్లో తక్షణ తాగునీరు. జనజీవనం అస్తవ్యస్తం. శ్రీ చైతన్య విద్యార్థికి ప్రశంసలు. టీచర్ల అక్రమ బదిలీ రద్దు. విశాఖ ఉక్కు కూటమికి సర్కార్ హండా. రైతులకు న్యాయం జరగాలని బీమా. వనమల్లి భూ సమస్యలు పరిశీలించండి. మంత్రి భారత్. నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. బ్లాక్ లిస్టులోకి టీటీడీ నెయ్యి సరఫరాదారు. నాలుగో చూసినట్లయితే బైడెన్ లేని పోటీ. విశ్వవిద్యాలయ ప్రక్షాళన అంతా సులువు కాదు. వ్యర్థ శుద్ధితో సంపద సృష్టి. టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో విజయ్ షేఫ్. యూనిట్ అనే విప్లవం మళ్ళీ రావాలి.
ఇది గుంటూరు జిల్లా వార్తలు వస్తున్నాయి. ఇంకా సిబిఎల్ బదిలీలు జాగ్రత్త, త్వరలో అన్న క్యాంటీన్లు. ఆగస్టు 15 నుండి ప్రారంభించేందుకు కసరత్తు. నియోజకవర్గానికి 3 క్యాంటీన్ల ఏర్పాటుపై దృష్టి. ఇప్పటికే పాత ప్రాధాన్యాలను అర్థం చేస్తున్న మున్సిపాలిటీలు. ఉమ్మడి జిల్లాలో 29 ఏర్పాటు. శిథిలమైన క్యాంటీన్లను ప్రారంభిస్తున్న అధికారులు. దోమల వ్యాప్తి నివారణకు చర్యలేవి. తెరచాటు దోస్తీ, పదవి కోసం కుస్తీ. ఎన్డీబీ రోడ్లు నిర్మాణం పూర్తి అయ్యేదేనా? ఆరోపి చూస్తుంటే ఎన్డీబీ రోడ్లు నిర్మాణ పనులు పూర్తయ్యాయినా? గుంటూరు జిల్లా వార్తలు. దిగువ 800 కూచెక్కిన వరద నీరు. 40 లక్షల పోస్టుల ఉద్యోగం కొచ్చి టోపీ. లంక గ్రామాలకు పడవల ద్వారా ప్రయాణం. శాస్త్రమైన ప్రతిపక్ష నేతగా లెల్లా అప్పిరెడ్డి. మిర్చిలోడు లారీ డ్రైవర్ కిడ్నాప్ హత్య. చోరీ నిందితుడు అరెస్టు. గుంటూరు జిల్లా సిటీ వార్తలు. సీసీ రోడ్లు రేణు పనులకు శంకుస్థాపన. సీజన్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్. ఏటా 70-75 లక్షల కొలువులు కావాలి. రాష్ట్రాలు కలిసి రావాలి. వ్యవసాయంలో తక్షణ చర్యలు. వికసిత భారత్కు అరంచెల వ్యూహం. ఈ ఏడాది వృద్ధి రేటు 6.5%. ఆహార ధరలపై వాతావరణ ప్రభావం. అరంచెల వ్యూహం. భారత వృద్ధిలో మార్కెట్ తీవ్ర కీలకం. కొంచెం జాగ్రత్త, వానలు బాగా పడుతున్నాయి. డెంగ్యూ జ్వరాలు ఆపించుతున్నాయి. వానకాలం దగ్గు, దుమ్ములు, ఆశయం వాళ్ళని తెలియవెప్పడం సహజం. ఊపిరి ఉల్లాసంగా. తృణధాన్యాలతో ప్రోటీన్లు. గర్భిణులకు వ్యాయామం. వాకింగ్, జాగింగ్. ఇది ఆంధ్రప్రదేశ్ 10 అయితే డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. హెచ్ఎస్సి, సిఎల్పి 24, డిప్లొమా, సిఎస్లో పిహెచ్డి. ఆలోచనలే శత్రువులు. ఆయన 41, ఆమెకి 28. అవును, వాళ్ళు ఇష్టపడ్డారు. స్టోరీ పేజీ. సభాపర్వం. 5 ఏళ్ళకి అశాంతి. ఒకరు టాపు, ఇంకొకరు లాస్ట్. గవర్నర్ ప్రసంగం 35 నిమిషాలు పూర్తి. 35 నిమిషాలు పూర్తి. మనం మంచి మన బ్రాండ్. జగన్ కుట్రవాళ్ళు నేను 58 రోజులు జైలు ఉన్నాను. 26 వరకు అసెంబ్లీ. 2 బిల్లులు ప్రవేశపెడుతున్న ప్రభుత్వం. అసెంబ్లీ రూల్స్పై జగన్ క్లాసు. ఇప్పుడు ఇలా జగన్ చిందులు. జగన్కు తత్వం బోధపడలేదు పవన్.
తాగునీరు డ్రైనేజీ సమస్యలు తీర్చండి. నాడు జగన్ ఏం చెప్పారంటే, ఆయన పేరు మధుసూదనరావు కాదు, ఇంకా పాపాల నిప్పు ఫైల్ దహనంపై సీఎం సీరియస్. ఒక రోజున 3 సార్లు సమీక్షిస్తాం. ఫైల్ దహనం వెనక ఎవరున్నారన్న వదలం అనగానే అప్పుడంటే గొప్ప, అలా వదిలేస్తారా? మొదటిపోయిన తర్వాత ఢిల్లీలో ధర్నా చేయలేం. బాబా జరిగితే ఢిల్లీలో ధర్నా చేయలేదేం? శర్మిల వారికి ఇస్తుంది. పోలవరానికి 12,157 కోట్లు ఇవ్వండి అంటూ పోలవరానికి విధులు చేయండి అంటూ ఇది 5 ఏళ్లలో 63,000 కొట్టించాం. ఇంకా దమ్ములోనే జగన్ అంటాడు నారా లోకేష్. బాబాయ్ ఇచ్చిన ధర్నా చేయండి సంజయ్ అని. ఇది ఈ ఆంధ్రజ్యోతి న్యూస్. మరి ఇంకా సాక్షి చూసినట్లయితే మనం సాక్షి సత్యమే జయితే ఆకాంక్షలు ఆవిరి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికిప్పుడు అమలు చేయలేం. మొబైల్ సంబంధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. అచ్చు రాజకీయాలకు నిరసనగా సభలోని వైసీపీ సభ్యుల వాకౌట్. పోలీసు హత్యపై జగన్ ఆగ్రహం. ఏం చేయాలని డబ్బులు లేవు అంటున్న సీఎం. ఆర్థికంగా ఏపీ బలోపేతం. ఉపాధి ఓతం ధరలకు వెళ్ళాం. రేపు ఢిల్లీలో వైఎస్ఆర్ ధర్నా. బడ్జెట్ మొదలంలో అమృతం చిలికైనా ప్రధాని గొంతె నొక్కిస్తారా? రెండో పేజీలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. పోలీసు అవితిపై జగన్ ఆగ్రహం. పోలీసు హత్యపై వైఎస్ఆర్ జగన్ ఆగ్రహం. హామీలు నిలదీస్తారని పూర్తిస్థాయి బడ్జెట్ భయం. రేపు ఢిల్లీలో వైఎస్ఆర్ ధర్నా. ఏం చేయాలన్నా డబ్బులు లేవుంటున్న సీఎం. ప్రభుత్వం వచ్చే నెల కాకుండానే జగన్ విమర్శిస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాలకు సహకరిస్తాం పవన్. ఆర్థికంగా ఏపీ బలోపేతం. కేంద్ర ఆర్థిక సర్వే 2000 నాటికి వెల్లడి. అప్పుల భారం ద్రవ్యోల్బణం తగ్గుతుంది. వ్యయంలో నాణ్యత పెరిగింది. మూడో పేజీ విశాఖ రైల్వే జోన్ పట్టలేకనా? కొత్త రైళ్లకు కేంద్రం నిధులు చేయనా? అసెంబ్లీ సమావేశాలు 5 రోజులు. చిరుద్యోగుల వేతనంలో రికవరీ ఆదేశం. డిప్లొమా కోసం దరఖాస్తు ఆహ్వానం. నాలుగో పేజీ చూసినట్లయితే సమ్మిళిత అభివృద్ధి లక్ష్యం కావాలి. మలుపు తిప్పిన నిష్కరణ. బడ్జెట్ 3.0లోనైనా సంక్షేమం రక్షించేనా? స్వస్వరూపాన్ని గుర్తించే సాధనం. ఐదో విషయం మార్చాలని గొర్రె ఇక స్పెషలే. రెండో స్థానంలో ఏపీ. పిడుగుల దాడి ఏం చేయాలంటే ధాన్యం బకాయిలు ఎవరా? సర్కారు తీర్పు అన్నదాత ఆగ్రహం. సునీల్ కుమార్ దగ్గర పిటిషన్ వాయిదా.
రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలి. సాప్ ఎండీగా జిలానీ బాధ్యత స్వీకరణ. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు. కళాకారుల సమస్యలు పరిష్కరించాలి. ప్రజానాట్య మండలి రాష్ట్ర డిమాండ్. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం. ఎవరో పేజీ అడ్వాంటేజ్ హరీష్. ప్రధాని గొంతే నొక్కేస్తారా? బడ్జెట్ మధురంలో అమృతం చిలికేనా? ఇంటిలో సరైన సమాధానం ఏమిటి? బ్రహ్మపుత్రలో భారీ అగ్ని ప్రమాదం. ఆహారం బోర్డులు పడత చాలు, ధనికులైతే చాలు, పరీక్ష విధానమే కొనేయచ్చు. జమ్మూ కాశ్మీర్ 50 మంది ఉగ్రవాదులు. చైన్ తప్పు 43 ఏళ్ల కారాగారంలోనే. ఏడో అయితే సాక్షి విజయవాడ సాఫల్యం వైఫల్యం 18 నుంచి 10 వచ్చేవాళ్ళంట. రంగుడిలో రోజుల పాటు నిర్వహణ. 8 నుంచి ఆధార్ క్యాంపులో గాంధీనగర్. వాళ్ళ వివాహాల నిర్మూలన కృషి. ఇష్టం తప్పనిసరి, సంతానమేమి సమస్యలు పెరిగి. ఆర్టీదారులకు సంతృప్తి ప్రధానం. ఏఆర్ఓ ప్లాంట్ను నిర్మిస్తాం. జేసీగా సంపత్ కుమార్ సేవలు అద్వితీయం. తెలంగాణ కాలంలో ట్రైనీ లెక్చర్లు. దరకడికి కృష్ణమ్మ. ఎనిమిదో పేజీ నిలిచి రాగబాకలు. కోర్టు కేసులపై అప్రమత్తం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన. దాతలకు మరిన్ని మెరుగైన వసతులు. పోలీసు ప్రజావాణిలో 72 ఫిర్యాదులు. పోలవరం కలవలో పుట్టిన మృతదేహం. కౌలు రైతుల సమస్యలపై చట్టబద్ధం చర్చించాలి. గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి. తొమ్మిది పేజీలు బ్యాంక్ డిపాజిట్లు తక్షణం తిరిగి చెల్లించాలి. నిధులతో కూడిన విద్యుత్తును ఉన్నతించాం. ఒక అంగంతోనే సైబర్ నేరాల కట్టడి. కాపుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యం. కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు శంకర శ్రీనివాసరావు. డ్రైన్లలో తాగునీటి పైపులను కూడా లేకుండా చేయండి. అనువాద సాహిత్యం విస్తరణ కావాలి. వైభవం శ్రీవారి కళ్యాణోత్సవం. న్యాయవాది నాగేశ్వరరావు సేవల సదస్మయం. శానిటరీ ఇన్స్పెక్టర్ స్థానం. మనసారా కొలిచేరా. దివ్యాంగులకు స్కూల్ బ్యాగులు పంపిణీ. గంజాయి విక్రేత అరెస్టు. ఉగ్రహం గోదావరి. ప్రసిద్ధ రాజకీయ హత్య. గోదావరి జిల్లాలో కలవరం. అజ్ఞాతంలోకి హిందూపురం సిఐ రియాజ్. రెండు పెళ్లి చేసుకుని తనకు అన్యాయం చేశారని మొదటిసారి ఫిర్యాదు. కృష్ణం పరవల్లో. శ్రీశైలం ప్రాజెక్టులకు కుసిక్కులు నీళ్లు. టీడీపీ నేత ఎదింపులతో ఉద్యోగ ఆత్మహత్య ప్రయత్నం. ఉత్తర చట్టాలపై అవగాహన పెంచింది. అరకు కాపీ అమోఘం. తప్పుకుంటారా తప్పించుకుంటారా? పదకొండవ పేజీ. ఆత్మశుద్ధి పరదనంద నాడు సంక్షేమం మోసం. ఆకాంక్షల ఆవిరి. ఇప్పుడు హామీలను అమలు చేయలేం. గవర్నర్తో చావాలు చెప్పించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విజయసాయిరెడ్డి భేటీ. వచ్చే నెలాఖరులో పూర్తి చేయాలి రాజధాని సిటీస్. ఇంకా 12వ పేజీ అంబులెన్స్ లేక మోటార్ బైక్పై 6 గంటల మైక్రోసాఫ్ట్ ఎక్కి. ఈ వీడియోలో యమ టేస్ట్ విదేశీ రుచులపై ఇన్స్టా, యూట్యూబ్లో విదేశీ వంటకాలు. వంట నూనెపై ఏటా 5.5 లక్షల కోట్ల వ్యాపారం. వాలంటీర్లపై ముందడుగా వెనుకందుగా చంద్రబాబును కలిసిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ. జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నాదెండ్ల. నిధులు మళ్లించాలంటూ ఫిర్యాదులు రాలేదు. ఉదయంలో టీడీపీ సభ్యుల ప్రశ్నకు సమాధానం. ఇదంతా ఫ్యామిలీ న్యూస్. ఇంకా 9 ఏళ్ళ సంఖ్యారంగా ప్రతి ఊరికి కావాలి ఇలాంటి స్టీల్ బ్యాంకు. ఇది సాక్షి న్యూస్. అందరూ స్పోర్ట్స్ ఛానల్ సీనియర్లు అన్ని మ్యాచ్లు ఆడవలసిందే భారత ప్రభుత్వం. ఇది స్పోర్ట్స్ న్యూస్. సినిమా అజర్బైజాన్కు బయట మోడర్న్ మాస్టర్స్ అంట. అందుకే ఆపరేషన్ టైటిల్ పెట్టాం. సినిమా ఫిల్మ్ న్యూస్. ఇది బిజినెస్ ఉపాధి ఊతం ధరలకు కళ్యాం బిజినెస్ న్యూస్. ఇది పేదలకు కూపన్ లేక ప్రత్యేకంగా నగదు బదిలీ అంట. ఎంతగా యాడ్ చేశారు ఇంక. ఇది న్యూస్.